యేసు ఇచ్చు బహుమానం ఈ పరిచర్య ద్వారా మీకు ఈ దినము వచ్చిచున్న మాట ఏమిటి అంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సగా వానికి మిత్రులుగా చేయను. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ప్రీతికరముగా ఉండే దేవుడు ఏం చేస్తాడంట, అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడంట. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండే. ప్రీతికరం అంటే ఏంటిది? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, నడవడిక అంటే అతని జీవితం ప్రీతికరముగా అంటే చాలా ఇష్టముగా దేవునికి ఉండే ఒక వ్యక్తి యొక్క జీవితం అంటే దేవుని మాటకు లోబడి దేవుని కట్టడలను అనుసరించి గైకొని ఆయన త్రోవ యందు ఒక వ్యక్తి నడిస్తే ఆ వ్యక్తి దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తిగా ఉండే అక్కడ జరిగేది ఏమిటి అంటే శత్రువులను మిత్రులుగా చేయను. అంటే ఇది కూడా ఎవరి చేతిలో ఉన్నది? దేవుని యొక్క చేతిలో ఉన్నది. దేవుడు చేస్తాడంట. మనము ఆ పని చేయలేం. మనకి ఇష్టం లేని వారిని మన దగ్గర వచ్చి మనల్ని ఫ్రెండ్షిప్ చేయుటకు, మనతో మంచిగా ఉండుటకు మనం పోయి ఏం చేయలేం. కానీ దేవుడు చేస్తాడంట. శత్రువులను, నీకు వ్యతిరేకముగా ఉన్నవారు, నీకు ఇష్టం లేని వారు, వారిని కూడా నిన్ను ఇష్టపడినట్లు మిత్రులుగా దేవుడు చేస్తాడంట. అవును. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా సరిగా ఉన్నదా మనం చూసుకోవాలి. దేవునితో కరెక్ట్గా సంబంధం ఉన్నదా? అనేక సార్లు నా జీవితంలో కూడా సేవ జీవితంలో ఇలా నేను నడిపించబడ్డాను. ఏది బాధపడకయ్యా, వారు అలా చెప్పారు, వీరు ఇలా చెప్పారని నీవు ఎందుకు బాధపడుచున్నావు? నాతో నీకు సంబంధం, కనెక్షన్ కరెక్ట్గా ఉన్నదా చూడు. కరెక్ట్గా ఉండే ముందుకు వెళ్ళు. కనెక్షన్ కరెక్ట్గా ఉన్నదా? పరిశుద్ధత నీవు ఇష్టపడుచున్నావా? ఎప్పుడు నువ్వు ఏదైనా మనసు డిస్టర్బ్ అయినప్పుడు వెంటనే నాతో సరి చేసుకుంటున్నావా? పడుకకు వెళ్ళక మునుపు నీ హృదయమును పరీక్ష చేసి సరి చేసుకుంటున్నావా? అందరూ 24 క్యారెట్ గోల్డ్ కాదు. అంటే నీతిమంతుడు ఎవరు లేరు అని బైబిల్ చెప్తుంది. మనమే గోల్డ్గా ఉండే దేవుడు అవసరం లేదు. కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం, ఈ లోకంలోనే ఉన్నాం, ఏదో ఒక సమస్య, దేవునికి ఇష్టం లేని ఏదైనా ఒక పని మన జీవితంలో జరిగితే దాన్ని పరిశుద్ధాత్మ దేవుని పని అదే. పరిశుద్ధముగా మనల్ని కాపాడడం. ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ దేవునితో సరి చేసుకొని మనల్ని సరి చేస్తూ ఉంటాడు. అదే హోలీ స్పిరిట్ పని. అదే హెచ్చరిక ఇస్తాడు. ఇది కరెక్ట్ కాదు, ఈ మార్గంలో వెళ్ళకు, ఇది వద్దు, ఇది నీకు అవసరం లేదు, ఇది చెయ్యకు, ఈ మాట మాట్లాడకు, ఇది నాకు ఇష్టం ఉండదు అంటే మనలో ఉండి హెచ్చరిక ఇచ్చి కరెక్ట్గా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హోలీ స్పిరిట్ యొక్క పని. అవును. కరెక్ట్గా మనము దాని ప్రకారం ఈ లోకంలో నడవాలి. కరెక్ట్గా నడిస్తే దేవునికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి మనం కరెక్ట్గా ముందుకు వెళితే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు శత్రువులుగా ఎవరు ఉన్నారో వారిని మిత్రులుగా చేస్తారు. ఒకసారి ఏం జరిగిందంటే, బెంగళూరు సిటీకి మేము వెళ్ళాం. అక్కడ బహిరంగ సభలు జరిగినవి. ఆ సభలో పాలు పొందాలని మేము వెళ్ళాం. అప్పుడు అక్కడ చాలా ప్రాబ్లం. తమిళ్ పీపుల్కి, కన్నడ పీపుల్కి పడట్లేదు. చాలా ప్రాబ్లం. లారీలను, బస్సులను కాలబెట్టడం, బాగా స్ట్రైక్ జరిగింది, బాగా ప్రాబ్లం అయింది.
ల్యాండ్ ఆర్డర్ అంటే అది కూడా కొద్దిగా సరిగా కంట్రోల్ చేయలేకపోయారు. అటువంటి ఒక పరిస్థితి. అప్పుడు మా మీటింగ్ అక్కడ జరిగిందండి. అంటే నేను తమిళ్ కదా, నేను తమిళ్ అని చాలామందికి తెలుసు. తమిళ్ కన్నడ పీపుల్కి అక్కడ ప్రాబ్లం. అంటే నేను చెప్పాను, పొరపాటున తమిళే మాట్లాడకు అన్నాను అమ్మగారితో. తమిళే మాట్లాడకు, తెలుగు మాట్లాడన్నాను. అంటే అటువంటి ఒక ప్రాబ్లం జరిగే టైంలో మేము వెళ్ళాము. అప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళుటకి ఎమ్మెల్యేగా నిలబడిన, బీజేపీ ఎమ్మెల్యేగా నిలబడిన ఒక వ్యక్తి, ఆయనే సొంత కారును తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను అమ్మగారిని తీసుకొని వెళ్ళారు. అంటే బీజేపీ అంటే ఏదో శత్రువు అని నేను చెప్పట్లేదు, కానీ వారికి కొద్దిగా ప్రభు మార్గము కానీ ఇది కానీ కొద్దిగా దూరంగా ఉంటారు వారు. అంటే చెప్తున్నాను, మంచి వ్యక్తులే, ప్రేమ గల వారే, కానీ కొద్దిగా ఇటువంటి యాక్టివిటీస్లో ఎక్కువ రారు. వారు వచ్చి మమ్మను తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంటున్నారు, సార్ నేను కూడా తెలుగు వ్యక్తియే, చాలా సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చేసాం, నేను ఇక్కడనే పుట్టాను, ఫాదర్ అప్పుడు వచ్చారు, కాబట్టి టీవీలో తెలుగు ఛానల్ పెట్టినప్పుడు మీ ప్రసంగం వస్తుంది, నేను వింటూ ఉంటాను. నా ఫాదర్కి చాలా ఇష్టం మీరంటే, అందుకే మీరు వస్తున్నారని వెళ్ళి సార్ని తీసుకురాయి అంటే నేను వచ్చాను. అంటే బీజేపీ పెద్ద గుర్తు ఆ కారు వెనక పెద్దగా ఉంది, అప్పు. వారు మా ఇద్దరిని కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడి, అటువంటి టైంలో నేను వస్తే ఇంకెవరు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదని ఆయనే వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అక్కడ దిగినప్పుడు ఒక మాట అన్నారు, సార్ సాయంత్రం మీటింగ్ జరిగినప్పుడు ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయండి, నేనే వస్తా అక్కడికి, ఏం ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా జరగని, మంచిగా మాట్లాడండి, ప్రజలు దీవించబడని అని చెప్పి లాస్ట్ డే కూడా వారి ఇంట్లో నాకు టిఫిన్ ఇది అన్నీ ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దూరముగా ఉన్నవారిని కూడా మనకు మిత్రులుగా చేసి వారు వచ్చి ఇలా చేస్తారని నేను ఊహించలేదు. కాబట్టి ప్రీతికరముగా ఒక వ్యక్తి దేవుణ్ణి ఎదుట ఆయన జీవితం మంచిగా ఉండే దేవుడు ఇటువంటి కార్యములు చేస్తారంట. దేవుడు చేసే కార్యం ఇది. వారి యొక్క హృదయములో ప్రేరేపణను పుట్టించి వెళ్ళండి, నా పిల్లలు వస్తున్నారు తీసుకురండి, వారికి ఏదేదో అవసరమో అన్ని మీరు ఇవ్వండి, సహాయం చేయండి, దగ్గరకు నిలబడండి అని దేవుడు ఆ హృదయంలో ఆ తలంపును పెట్టారు కాబట్టి చేశారు, లేకపోతే చేస్తారా? ఆ తలంపు వచ్చింది, అది దేవుడే కలుగజేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా మార్గము లేదు, బంధింపబడినది, ఇక నేను ముందుకు వెళ్ళలేను, నాకు సీటు దొరకలేదు, కాలేజీలో నేను ఇది చదవాలని అనుకున్నాను, సీటు దొరకలేదు, లేకపోతే నేను డాక్టర్ కావాలనుకున్నాను, నాకు అక్కడ మార్గం తెరవబడలేదు, నాకు వివాహము నేను ఇలా అనుకున్నాను అది జరగలేదు, లేకపోతే నేను ఈ పొజిషన్లో ఉండాలని అనుకున్నాను కాలేదు, నేను ఎమ్మెల్యేగా నిలబడినాను నేను ఓడిపోయాను అంటే దేవునికి మీ జీవితం ప్రీతికరంగా ఉండే అన్ని దేవుడు మీకు అనుకూలపరుస్తాడంట. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఉన్నాడు, అందరూ ఒప్పుకొనుచున్నారు, అన్ని మతాలు చెందిన వారు. గ్రేట్ పవర్ ఒకటి ఉన్నది, అన్నిటినీ సృష్టించిన శక్తి. అదే బైబుల్ చెప్తుంది, గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. కాబట్టి మనము ఏం చేయాలంటే దేవునికి ఇష్టముగా మన జీవితం ఉన్నదా ఒకసారి మీరు పరీక్ష చేయండి, ముందుకు వెళ్ళండి. అన్నీ దేవుడు అనుకూలపరిచి మనుషుల దయ, దేవుని దయ మీకు దొరికినట్టు చేస్తాడు.
మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి ఈ దినము వారు చేయబో పనులను మీరు దీవించండి. వారు ఎక్కడికి వెళ్ళినా మీరు తోడుగా వెళ్ళండి. మంచి ప్రశాంతత దయచేయండి, సమాధానం దయచేయండి. వారు ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా నెమ్మది దయచేయండి. ఎంతమంది పడుక మీద ఉండి ఈ వాక్యమును వింటున్నారు, మరణ స్థితిలో ఉన్నారు, ఎంతమంది తీరని రోగం వారిని పీడించుచున్నదో, యేసు నామములో శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలని నేను ఆజ్ఞయించుచున్నాను. ఇప్పుడే విడుదల రావాలని నేను ఆజ్ఞయించుచున్నాను. ప్రభువా, కార్యం చేయండి. అడ్డు ఆటంకములను తొలగించండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ బంధువులు, తెలిసిన వారు, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. వారు వినని, వారు దీవించబడని, మీరు కూడా దీవించబడతారు షేర్ చేయడం ద్వారా. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.